బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధా కృతం ఏకత్ర మత్రాస్తిష్టంతి హవిరేకత్ర తిష్టతి. అసలు ఒకప్పుడు కేవలం బ్రాహ్మడు గోవు కలిపే ఉండేవారట. కేవలం బ్రాహ్మడే ఉండేవాడు మొదట్లో, బ్రహ్మ నుంచి పుట్టినవాడు. తర్వాత ఏం చేశాడు బ్రహ్మగారు, ఒక్కరే ఉంటే ఇబ్బందిని బ్రాహ్మణుల్ని ఆవుల్ని విడదీశాడు. అంటే ఒకే బ్రాహ్మణుని ఒక భాగం బ్రాహ్మణునిగా ఒక భాగం గోవుగా మార్చాడు. మొదట్లో ఒకటే ద్విధాకృతం, రెండుగా విభజింపబడ్డాయి. ఆ తర్వాత ఏం చేశాడు, బ్రాహ్మణుల దగ్గర మంత్రములు పెట్టాడు, ఆవుల దగ్గర నెయ్యి పెట్టాడు. ఒక చోట ఆజ్యం, ఓ చోట మంత్రం. మంత్రం చదువుతూ యజ్ఞం చేయండి, ఈ ఆవుల దగ్గర ఉన్నటువంటి నెయ్యి అందులో పోయండి. ఈ మంత్రము నెయ్యి కలిసి దేవతలకు ఆహారం అవుతుంది, అప్పుడు దేవతలు మిమ్మల్ని రక్షిస్తారు అని ఈ విధమైన వ్యవస్థ బ్రహ్మదేవుడు నేనే చేశానని చెబుతున్నాడు. మళ్ళీ ఆ శ్లోకం వినండి. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులం ఏకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాహ తిష్టంతి. ఇక్కడేమో మంత్రాలు పెట్టాడు. హవిరేకత్ర తిష్టతి, హవిస్సు నెయ్యి రెండో చోట పెట్టాడు. ఈ రెండింటి ద్వారా యజ్ఞం జరుగుతోంది. నెయ్యి ఉండి మంత్రం లేకపోయినా, మంత్రం ఉండి నెయ్యి లేకపోయినా యజ్ఞం ఉండదు కదా. అందువల్ల ఈ రెండు సమానమైన గౌరవార్హత కలిగినవి. అటువంటిప్పుడు గోవులు తిట్టాడంటే వాడు ఎంత పశువో ఆలోచించాలి. గావ పవిత్రమతులం, గోవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. చాలా గొప్పమైన గౌరవమైనటువంటి వస్తువు, పవిత్ర వస్తువు అది. ఆవు శరీరంలో సమస్త శుభాలు ఉన్నాయి. ఆవు గిట్టల నుంచి లేచేటటువంటి దుమ్ములో లక్ష్మీదేవి ఉంటుంది. గంగానది స్వరూపం అది. మీలో ఎవరికైనా గంగానదిలో స్నానం చేయాలనిపిస్తే ఆవులు నడుస్తున్నప్పుడు గిట్టల నుంచి వచ్చే మట్టి వస్తుంది కదా, ఆ మట్టి కొంచెం నెత్తి మీద వేసుకుని స్నానం చేయండి. గంగా స్నానం చేసిన పుణ్యం పొందుతారు. ఇందాక మీకు ఏం చెప్పాను, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రయాగలోను తర్వాత కాశీలో స్నానం చేయండి అన్నానా, కానీ మీరు వెళ్ళలేరు. గంగా స్నానం చేయాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఆవు కాలి గిట్టల దుమ్ము నెత్తి మీద వేసుకు స్నానం చేస్తే సరిగ్గా మకర సంక్రమణము నాడు ప్రయాగలోను కాశీ గంగలోను స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యం పొందుతున్నారట. అది ఆవు మహిమంటే. ఏమని చెప్పాడు ఇక్కడ, యాసాం కురోత్తితో రేణు గంగా వారి సమోభవేత్. ఆవు కాలి గిట్టల నుంచి వచ్చే ధూళి కణము, ఆ దుమ్ము ధూళి కణం గంగా జలంతో సమానం. ఆవు కొమ్ములున్నాయే, అందులో సర్వ పర్వతాలు ఉన్నాయి. అందుకే కొమ్ముల్ని ప్రేమగా చిన్నప్పుడు నిమిరితే మళ్ళీ పొడిచే ఆవుల దగ్గర కాకుండా కొంచెం సాధువుగా ఉండే ఆవుల యొక్క కొమ్ములు అలా నిమిరేవారు పూర్వం. నిమరం అంటే దాని ప్రాణం తీయకండి. మళ్ళీ చేదస్తంగా కొంతమంది వదిలేలా మా గురువుగారు చెప్పారండి, కొమ్ముల్లో అవో పర్వతాలు ఉన్నాయట అని ఆ కొమ్ములు బట్టి పీకితే వాటికి బాధ కలుగుతుంది. బాధ కలిగించకూడదు. గురువుగారి పాదాలకు నమస్కరించడం అంటే పట్టుకుని పీకక్కర్లా, అక్కడ దండం పెడితే చాలు. ఇంకా కిందకి దిగ్గానే కాళ్ళు భడక్కలు లాగేస్తే ఈయన వెనక్కి పడిపోతే నడుము ఎరగదు. వాటికి నమస్కారం చేయమంటే ముట్టుకోక్కర్లేదు, దూరం నుంచి ఆ కొమ్ములకి చూచి నమస్కారం చేయండి చాలు. ఆ కొమ్ముల్లో పర్వతాలు ఉన్నాయి కనుక, వెంకటాద్రి శ్రీశైలం వంటి పర్వతాలు ఉన్నాయి కనుక కొమ్ములకు నమస్కారం చేసినంత మాత్రం చేత ఇన్ని క్షేత్రములు తిరిగిన యోగం పొందుతాం మనం. ఇంకా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన, ఆవుని దానం చేసిన అటువంటి వాడు నాకు ప్రీతిపాత్రుడవుతాడు. యా లక్ష్మీ సర్వభూతానాం, సమస్త ప్రాణులలో ఉన్న లక్ష్మి గోవులో ఉన్నది. అందుకే గోవుని లక్ష్మీ స్వరూపంగా చెప్పారు. విష్ణు వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి గోవు రూపంలో ఉన్నది. ఏం చెప్పేశాడండి, ఇందులో వరసగా చెప్పుకొచ్చాడు. ఏకంగా 25 శ్లోకములు గోవర్ణనే. బ్రహ్మగారు చెప్పారు, పోనీ చెప్పింది ఇంకోటి కాదు. ఇప్పుడు చెప్పబోయే 2 శ్లోకములు ఉత్తమోత్తమ శ్లోకములు. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా గంగా క్షీరంతు యాసాం వై కిం పవిత్రమతః పరం. ఆవు పేడ సాక్షాత్తు యమునా నది. ఆవు పేడకి యమునా నదికి తేడా లేదు. ఒక ఆయనకి యమునా నదిలో స్నానం చేయాలనిపించింది, యమునా నదికి వెళ్ళలేడు. అప్పుడు ఏం చేయాలి, ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేస్తే ఇంత పిసర పేడ ఎక్కువ అక్కర్లా,
రవ్వంత ఆవు పేడ ఒంటికి రాసుకొని స్నానం చేస్తే యమునా స్నాన ఫలితం పొందుతాడు. ఇంకా ఆవు మూత్రం ఉన్నది, అది నర్మదా నది. అందుకని నర్మదా స్నానం చేయాలనుకున్నవాడు కొంచెం గోమూత్రం ఒంటికి రాసుకుని స్నానం చేసినంత మాత్రం చేత నర్మదా స్నాన ఫలితం పొందుతాడు. ఆవు పాలు గంగా నదీ జలమే, అందువల్ల ఆవు పాలు కొంచెం ఒంటికి రాసుకున్న ఆ పాలు ఒక చుక్క నీళ్లల్లో కలుపుకుని స్నానం చేసిన గంగా స్నాన ఫలితం పొందుతాడు. అందుకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు లేదు లేదు. పైగా గంగా యమున సంగమం ఉంటుంది, కానీ నర్మదా నది కలవదు కదా అందులో. కానీ ఆవులో 3 నదులు కలుస్తున్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఆవు పేడ యమున, ఆవు మూత్రం నర్మదా, ఆవు పాలు ఏమో గంగా. కాబట్టి ఈ 3 ఒకేసారి ఒంటికి రాసుకు స్నానం చేస్తే ఏకకాలంలో గంగా యమున నర్మదా సంగమ స్నానము చేసిన మహాపుణ్యం పొందగలుగుతాడు జీవుడు. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాచ్చవం వేస్యాత్ ఇహలోకే పరత్రచ. ఆవు శరీరంలో 14 లోకములున్నాయి. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, వాతల వితల సుతల తలాతల రసాతల పాతాళములని పిలువబడే 14 లోకములు ఆవు శరీరంలో ఉన్నాయి గనకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు లేదు. దాని చుట్టూ ప్రదక్షిణ చేసినా, దానికి నమస్కారం చేసినా, దానిని తలుచుకున్నా, దానిని దానం చేసినా ఇక్కడ అక్కడ 2 చోట్ల శుభం పొందుతాం. ఈ లోకంలో శుభం పొందుతాం, పరలోక శుభాలు పొందుతాం. నేను నిజంగా ప్రాక్టికల్గా చెబుతున్నాను. అందుకనే పూర్వం ఇళ్లలోకి గృహప్రవేశంలో ఆవును తీసుకొచ్చేవారు. ఆవు ఇంట్లో తిరిగితే ఆవు గిట్టల యొక్క ధూళి పడ్డం వల్ల, దాని మూత్రం పడ్డం వల్ల, దాని పేడ పడ్డం వల్ల, ఒక్క చుక్క పాలు అక్కడ పడ్డం వల్ల ఆ గృహమంతా పవిత్రమవుతుంది. ఓ పిచ్చాడు ఈ మధ్యన 14 అంతస్తు మెట్ల మీద ఎక్కించేశాడు ఆవుని. చచ్చిపోయింది ఆవు. ఎంత పాపం ఉండేది పిచ్చి వేషాలు. కాకపోతే ఇంట్లోకి తీసుకెళ్ళమంటే 14 అంతస్తులోకినే కింద గ్రౌండ్లో తిప్పితే చాలు. కొంతమందికి ఏదైనా చెబుదామంటే ఇదో భయం పట్టుకుంది మాకు. ఇది వినడం, గురువుగారు చెప్పారు ఆవు ఇంట్లో తిరగాలట అని ఇంత లిఫ్ట్లో దాన్ని ఇరికించేసో, లేకపోతే మెట్ల మీద బలాత్కారంగా ఎక్కించి హింసిస్తే పాపం. హింసించకూడదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది గ్రౌండు, ఇది ఖాళీ, ఇక్కడికి గోవు రమ్మంటే వస్తుంది. పైకి ఎక్కిస్తే ఎలాగండి? ఆ మెట్ల మీద జారిపోదా? కాబట్టి కేవలం దిక్కుమాలిన అపార్ట్మెంట్లో బతుకుతున్నటువంటి వాడు తప్పదు కనుక, అది తప్ప దిక్కు లేదు కనుక, పూర్వంలాగా పైకి కిందకి అంతా మందేరుకునే అధికారం లేదు కనుక కింద పార్కింగ్ ప్లేస్లో తిప్పండి చాలు. ఆ మాత్రానికి ఆ మొత్తం బిల్డింగ్ అంతా పవిత్రమవుతుంది. ఒక పుణ్యాత్ముడు ఉంటే ఓ పాపాత్ముడికి కూడా లాభం పొమ్మన్నారు. కాబట్టి అలా చెయ్యండి తప్ప గోవుని మాత్రం మళ్ళీ ఇది చెప్పాం కదా అని హింసించద్దు. అమ్మ రామరామ పసుపు పూసేయటం, దానికి ఎక్కడికక్కడ కళ్ళల్లో పసుపు కొట్టేయటం, కుంకుమ పెట్టేయటం, ఆవుని హింసిస్తున్నారు కొంతమంది. అది ఇంకా పాపం. పసుపు కుంకాలలో పెట్టక్కర్లా. పూజించడం అంటే నమస్కరించటం. ఆ ఆవుకు కావలసిన గ్రాసం దాన్ని పోషించేవాడికి ఇవ్వండి, మీరే పెట్టద్దు గడ్డి. గురువుగారు మీరు మా ఇంట్లో ఇన్ని పాలు తాగితే మాకు శుభం ఉండన్నాడు ఒక ఆయన. సర్లేని వాడి ఇంట్లో పాలు తాగాను. ఆ పక్క ఫ్లాట్ ఇది 203, 204 వాడు, వాడి ఇంట్లో తాగారుగా, నా ఇంట్లో తాగండి అన్నాడు. ఆ మొత్తం అపార్ట్మెంట్లు 125 ఉన్నాయి. 125 మంది మా ఇంట్లో పాలు తాగితే మాకు శుభం 125 గ్లాసులు ఇస్తే ఆ తర్వాత ఇహనేం పాలు తాగక్కర్లా, పెరుగు తాగక్కర్లా, గుడ్లు తేలేసినట్టే. నాకు అయ్యింది అలాగా. మాకు మొట్టమొదటి ఉపన్యాసం అర్ధవరం అనే ఊళ్ళో చెప్పాను. అందరూ నా భక్తులు. ఇక్కడ పాప ఉపన్యాసం చెప్తున్నప్పుడు అందరింట్లోనూ ఒక టీ గ్లాస్ పోశారు. 50 చోట్లకు వరుసగా 50 టీలు తాగితే నేను పెట్టిమన్ను ఆ టీ పెద్దపతి. ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు. గురువుగారి కష్టాలు గురువుగారివి, బరువుగారి కష్టాలు బరువుగారి అన్నారు. ఈ సృష్టిలో భక్తి ఏదైనా చెబుదామంటే ఈ భక్తి వల్ల లేనిపోయిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి కనుక చెప్పవలసి వస్తుంది. ఆవుల్ని చంపకుండా పూజించాలి. గావో మే పురతస్సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. నా ఎదురుగా గోవులు ఉన్నాయి, నా వెనక గోవులు ఉండాలి, అటు ఇటు గోవులు ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా గోవుల మధ్యలో ఉండే భాగ్యం ప్రసాదించు అనుకుంటే చాలట. ఆవుల దగ్గరికి వెళ్ళక్కర్లా, అందరూ గోశాలలో కూర్చోక్కర్లేదు.
నా ముందు ఆవులు, నా వెనుక ఆవులు, నా పక్కన ఆవు, ఈ పక్క ఆవు, నా చుట్టూత ఆవులు ఉండుగాక అనుకున్నంత మాత్రం చేత గోసేవ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది, వాడికి కూడా శుభమిస్తానన్నాడు ఆయన. ఈ విధంగా గోవులను పూజించిన వాడు నా లోకానికి వస్తారు. ఏంటి నాకు ఇక్కడ ఒక అనుమానం వచ్చింది చాలా కాలం క్రితం. బ్రహ్మగారు వాళ్ళు వచ్చేదో స్తోత్రం చేశారు. వాళ్ళు ఎందుకు స్తోత్రం చేశారు? ఈ వింధ్యపర్వతం పెరగటం వల్ల సూర్యుడు ఆగిపోయి కాలం ఆగిపోయింది. వాళ్ళు వచ్చి బ్రహ్మదేవా నువ్వు గొప్పవాడు అనగానే నాయనలారా ఎందుకు వచ్చారని అడగట్లా. నాయనలారా మీ స్తోత్రం గొప్పదన్నాడు, అది బాగానే ఉంది. చూడండి ఇక్కడ కూర్చున్న జనం వీళ్ళంతా పుణ్యాలు చేశారు, గోవుల్ని పోషించారు, వాడికి దానం చేశారు. పద్మాకర్ గారు చెబుతున్న పురాణములు ఎప్పుడు చెప్పినా సరే 6 అంటే 6 గంటలకే ఈ నాగోలు వచ్చి కూర్చున్నారు. అలాంటి పుణ్యాత్తులు 100 ఏళ్ళు నిండాక నా లోకానికి వచ్చారు. ఇలా వీళ్ళ గురించి చెబుతాడు ఏంటండి అంటే, మీరు ఒక భయంకర కష్టాన్ని తొలగించమని నా దగ్గరకు వచ్చారు. లోకంలో ప్రస్తుతం ఏమైంది? సూర్యుడు ఆగిపోవటం వల్ల కాలగమనం ఆగిపోయింది. కాలం ఆగిపోతే ప్రళయం వస్తుంది. ప్రళయం ఆగాలంటే ముందు పుణ్యాత్ములను దర్శనం చేసుకోవాలట. పుణ్యాత్ములను దర్శనం చేసుకున్నప్పుడే ఈ కష్టం తొలగిపోతుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు పూర్వకాలంలో పుణ్యాత్ములు ఎవరన్నా ఉంటే వెతుక్కుని వెళ్ళేవాడు. అంతేకాని మీ దగ్గర ఉన్న 4 రూపాయలు కొరిగేసే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళేవారు కాదు. వాడు పుణ్యాత్ములై ఉండాలండి. ఎంత గొప్ప జ్యోతిష్కులు ఉన్నారండి ఈ సృష్టిలో. కొంతమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే నాయనలారా ఈ జపం చేసుకోండి మీరు తరించండి అని చెప్పేవారు తప్ప, అప్పుడే వీడు 25 లక్షలు అప్పు చేసి ఆ అప్పు పోయి ఏడుస్తూ ఉంటే వీడి దగ్గర 5 లక్షలు ఆగేస్తే ఇంకేమైపోతాడు వాడు? రాగానే డబ్బులు అడిగేవాడి దగ్గరికి వెళ్ళకూడదు. రాగానే మనల్ని అనుగ్రహించేవాడి దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల ఇప్పుడు వీళ్ళు పుణ్యాత్ములు, వీళ్ళని మీరు చూశారు. పుణ్యాత్ములు చూడటం వల్ల మీకు ప్రళయం తగ్గిపోతుంది, మీ ప్రళయం నశించి మళ్ళీ శుభం కలుగుతుంది. అందుకని వీళ్ళని చూపించాను. అంతేకాక ధర్మం చేసుకుంటేనే నా లోకానికి వస్తారని ఒక సత్యం చెప్పాను. మీకందరికీ కష్టం తొలగుతుంది. ఎలా తొలగుతుందో చెప్తాను వినండి. ఇప్పుడు ప్రస్తుతం నేను వేలు పెట్టలేను. శివుడు రాడు, విష్ణువు రాడు. మిమ్మల్ని రక్షించేవాడు ప్రస్తుతం కాశీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే ఈ వింధ్యపర్వత గర్వం సర్వం కర్వం చేస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉన్నది, ఆయనకు ఆ వరం నేను ఇచ్చాను. ప్రస్తుతం అగస్త్యుడనే మహర్షి లోపాముద్ర అని పిలువబడే తన భార్యా సమేతంగా కాశీలో ఉన్నాడు. మీరు కాశీ వెళ్ళండి, ఆయన కాళ్ళకి దండం పెట్టండి. ఏమండి వింధ్యపర్వతం గారు బాగా పెరిగారు, ఆ వింధ్యపర్వతాన్ని మళ్ళీ పొట్టి చెయ్యండి, సూర్యుడు తిరిగేలా చెయ్యమని మీరు ప్రార్థించండి. ఆయనకు మొహమాటం ఎక్కువ, కొంచెం పద్మాకర్ గారిలాగే మొహమాటం ఎక్కువ పాపం, కొంచెం అమాయకుడు అని అర్థం. ఎంత శక్తి అయినా శక్తివంతులు కూడా ఇతరుల మీద ప్రేమను చూపించేవాడు కొందరు ఉంటారు. అటువంటి వాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళారా వింధ్యపర్వతం గర్వం తగ్గిపోతుంది, సూర్యుడు మళ్ళీ నడుస్తాడు, లోకాలకి సుఖం కలుగుతుంది. అనగానే ఇంతోటి పరికి అక్కడికి వెళ్ళడం అనుకోలేదండి వాళ్ళు. బ్రహ్మగారు వింధ్యపర్వతానికి వరం ఇచ్చాడు కనుక బ్రహ్మగారు ఆ వరం వెనక్కి తీసుకోకూడదు. మన వల్ల కాదా ఆ వింధ్యపర్వతాన్ని పాడు చేయటం. బ్రహ్మ వరం ఇచ్చాక శివకేశవులు కూడా వాడి జోలికి వెళ్ళరు. ఇక మిగిలిందల్లా ఎటువంటి వాడినైనా దెప్ప మీద దెబ్బ కొట్టగలిగే శక్తి ఉన్న అగస్త్యుడు. ఆ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఇది మనకి 2 రకాల లాభాలు. అగస్త్యుడి దగ్గరికి వెళితే 2 లాభాలు. ఏమిటిది? ఏకక్రియాద్యర్థకరీ ప్రాప్యతే పుణ్యగౌరవాత్ అనుకున్నారట వాళ్ళు. ఒక పని మీద వెడితే 2 పనులు అవుతాయి. మన సామెతే ఇంగ్లీష్ వాళ్ళు కొట్టేశారు, 2 birds at a shot. ఒక గుండుకి 2 పెట్టలు. కానీ దానికంటే సంస్కృత సామెత గొప్పది. ఒక పని మీద వెడితే 2 ప్రయోజనములు నెరవేరుతున్నాయి. ఏమిటి 2 ప్రయోజనాలు? ఒకటి, వింధ్యపర్వతం తగ్గిపోతాడు, అప్పుడు సూర్యుడు తిరుగుతాడు, అదొక పని. ఈ వంకతో వెడుతున్నది ఎక్కడికి? కాశీకి. పరమ పవిత్రమైన కాశీకి వెళుతున్నాం. కాశీకి వెళ్ళడం ఎంత గొప్పది. వీళ్ళ ఉద్దేశం కాశీకి వెళ్ళడం కాదు, నిజానికి వింధ్యపర్వతాన్ని పక్కకి గెంటడం. కానీ ఈ వంకతో వెడుతున్నది అనుకోకుండా కాశీకి. కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ శివుడు దర్శనం చేసుకోగలుగుతున్నాం. తర్వాత 2వ ప్రయోజనం నెరవేరుతోంది. ఎంత అదృష్టం అనుకున్నారట.
అనుకోకుండా కలిసి వచ్చే లాభం ఇది అనుకుని ఆనందపడ్డారు. మన అదృష్టవశాత్తు కాశీ వచ్చామనుకున్నారు. ఒరే వింధ్యపర్వతమా, నువ్వు పొడుగు పెరిగి సూర్యుడిని ఆపేశావు, దానివల్ల లోకానికి నష్టం వచ్చిందనుకున్నాం, కానీ నువ్వే కనుక సూర్యగమనమును ఆపకపోతే మేము కాశీ వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి నువ్వు మాకు ఉపకారం చేసావు అని కూడా పొగిడారండోయ్. ఆ తర్వాత ఇక కాశీ వచ్చి ఎంత ఆనందపడిపోయారు. అవిముక్త క్షేత్రం కాశీ. ఈ వారణాసిని దర్శించడానికి దేవతలమైన మనం కూడా తహతహలాడతాం. కాశీకి వస్తే అమృతం తాగాలనిపించదు. ఎందుకంటే ఆ పనికిమాలిన అమృతం కొంతకాలం మాత్రమే మనకి స్వర్గసుఖం ఇస్తుంది. కానీ కాశీ వస్తే విశ్వనాథుడి కరుణామృతం తాగొచ్చు. ఈ కరుణామృతం వల్ల పునర్జన్మ ఉండదు. కేవలం స్వర్గమును మాత్రమే ఇచ్చే అమృతం గొప్పదా? కైవల్యామృతం ఇచ్చే కాశీ గొప్పదా అంటే కాశీ కదా గొప్పది. ఇక్కడ పండితులు ఉన్నారు, వాళ్ళు నిరంతరం విశ్వనాథుడి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ పామరులు ఉన్నారు, వాళ్ళు విశ్వనాథుడి దర్శనం చేసుకుంటున్నారు. పండితులు వేదమంత్రములతో శివుణ్ణి తలుచుకుంటే, పామరులు ఓం నమ శివాయ లేక ఓం నమచ్చి అంటున్నారు. దానికి కూడా శివుడు సంతోషిస్తాట. శివాన్లే రెండే కొందరు శివాన్ లేక చివ అంటున్నారట. అయినా శివుడు సంతోషిస్తాడు. కొందరికి నోరు స్పష్టంగా ఉండదు కదా, అందుకని శివాన్ లేక శివయ్య అన్నా శివ అన్నా ఏ రకంగా అయినా ఇక్కడున్న వాళ్ళు పండిత పామరులంతా తరిస్తున్నారు అనుకుని భూమికి దిగొచ్చారు. పరమ పవిత్రమైన అత్యంత పవిత్రమైన గంగానదిని చూచారు. ఆహా, గంగానది మమ్మల్ని అనుగ్రహించామనుకున్నారు. మణికర్ణికా ఘట్టంలో అడుగుపెట్టారు. సంకల్పం చెప్పుకొని స్నానం చేశారు. వాళ్ళ జన్మ ధన్యమైపోయింది అనుకున్నారట. గంగలో స్నానం చేయటం వల్ల స్వర్గసుఖాలు అయిపోయాక అప్పుడు మనం ఈ కాశీ గంగా స్నాన ఫలితంతో కైలాసానికి వెడతాం, మనం కూడా ముక్తి పొందుతాం అని ఆనందించారు. అక్కడి నుంచి బయలుదేరారు. ముందు డుంఠి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన మండూక జఠరుడట, కప్ప పొట్ట లాంటి పొట్ట కలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయనకి నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు. అన్నపూర్ణామాతకి నమస్కారం చేశారు. అంటే ఇది ఒక క్రమం. ముందు గంగా స్నానం, తర్వాత డుంఠి విఘ్నేశ్వర దర్శనం, ఆ తర్వాత అన్నపూర్ణామాతని విశాలాక్షి మాతని చూశారు. అమ్మ అనుగ్రహం అయ్యాకే అయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు. ఆ విశ్వేశ్వరాలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠ చేసిన లింగాలు ఉన్నాయి, అవన్నీ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా శనైశ్వరుడు కొలువై ఉంటాడు. శనిగారికి నమస్కారం చేశారు. ఆపై ఆనందంతో సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండా కొలువై ఉన్న దండపాణిని దర్శనం చేసుకున్నారు. విశ్వేశ్వరాలయానికి ఎదురుగుండానే ఉంటాడు అంటే దండపాణి అందులోనే ఉంటాడు. కాశీ అంటే ఆ దండపాణికి తప్పక నమస్కారం చేయాలి. ఆయన అసలు పేరు హరికేశుడు. ఆయన కథంతా భవిష్యత్తులో వస్తుందిలేండి. అవన్నీ చూచారు. నిరంతరం నగ్న రూపంలో తిరుగుతూ ఉండే కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ణి చూచారు. ఆదికేశవుణ్ణి చూచారు. బిందుమాధవుణ్ణి చూచారు. వేణుగోపాలుణ్ణి చూచారు. ఈ విధంగా సమస్త దేవతల్ని దర్శనం చేసుకున్నారు. ఆ కాశీక్షేత్రం ఒక గొప్ప ధనుస్సు. దానికి గంగ వింటి తాడు. ధనుస్సుకి తాడు ఉండాలి కదా, అల్లెతాడు గంగట. కాశీ ఏమో ధనుస్సట. ఇంకా దానికి ఒక కోణం ఆదికేశవుట. ధనుస్సు చూశారు కదా, ధనుస్సుకు ఒక కొస ఉంటుంది. ఆ కొసకే తాడు కడతాం. అందులో ఒక కొస ఆదికేశవుడు, మరొక కొస ఎవరు? అసి అనేటటువంటి నది. ఇంకా దానికి ధనుస్సుకి బాణం సాక్షాత్తు విశ్వనాథుడే బాణం. ఈ విశ్వనాథుడనే బాణాన్ని ఎక్కుపెట్టి ఈ కాశీ అనే ధనుస్సు నుంచి, ఈ అల్లెతాడు నుంచి, గంగా అనే అల్లెతాడు నుంచి బాణం విడిచిపెడితే అది మన పాపములను ధ్వంసం చేసి మోక్షం అనే స్థలాన్ని అందిస్తుంది. మోక్షం దానికి లక్ష్యం. అనగా కాశీ వెళ్ళినప్పుడు గంగని చూడాలి, ఆదికేశవుణ్ణి చూడాలి, ఆ కాశీ క్షేత్రాన్ని తలుచుకోవాలి, విశ్వనాథుడి మీద నీళ్లు పొయ్యాలి, లేక విశ్వనాథుడిని తలుచుకోవాలి. దాంతో మనకి ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది అని చెప్పకుండా చెప్పేశారు.
ఈ ప్రపంచంలో చావు చాలా భయంకరమైనదండోయ్. అన్నిటికంటే భయంకరమైనది, పుట్టడం కంటే భయంకరమైనది మరణం. పుట్టడం దగ్గర మనకి పెద్దగా తెలియదు, తల్లి కడుపులోంచి బయటకు వచ్చాం, ఏదో ఏడ్చాం. కానీ మరణకాలం చాలా భయంకరమైనది. ఎక్కువ మంది వార్ధక్యంతో మంచం మీద పడుతూ ఉంటారు పాపం. కాళ్ళు కదలలేవు, చేతులు కదలవు, రోగాలు, తిన్నది అరగదు, తినకపోతే కష్టం. పద్మాకర్ గారు తీసుకెళ్తా ఉన్నా అయోధ్య రాలేకపోతున్నాం. కారణం కాళ్ళ నొప్పులు, రోగాలున్నా వస్తున్నారు అనుకోండి. అలా వచ్చినవాడిని చాలా గొప్పవాడిని చూశాను నేను, ఎంతోమందిని చూశాను. ఇప్పటికి కూడా ఏలూరుకి దగ్గరలో దుగ్గిరాలని ఒక ఊరుంది. ఆ పల్లెటూరులో బేబీ అని ఒక ఆవిడ ఉంటుంది, పరమ భక్తురాలు ఆవిడ. అసలు పేరు ఏమిటో మర్చిపోయేంత వరకు బేబీ అని పిలవడం వల్ల. అమ్మగారన్నా అయ్యగారన్నా చాలా భక్తి, పెద్ద ఆవిడ అనుకోండి, గురువుగారి కంటే 10 ఏళ్ళు పైన పెద్ద ఆవిడే. ఆవిడకి ఎన్ని కష్టాలు, శరీరంలో కాలు విరిగి రాడ్డు, రోజు ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్ చేసుకుంటే కానీ కదలలేదు. కానీ ఆవిడ తిరగని క్షేత్రం లేదండి. అసలు ఆవిడ రోగం పట్టించుకోదు. భగవంతుడి దయ వల్ల క్షేత్రానికి వస్తే ఆవిడకి రోగం కూడా ఉండదు. ద్వారకు వస్తే ద్వారకలో ఫస్ట్ దర్శనం ఆవిడకి అవుతుంది, కాశీ పెడితే కాశీలో దొరుకుతుంది. అదే విచిత్రము, ఆవిడ గొప్పతనం అది. రోగం ఉంటుంది, రోగాన్ని పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే తీర్థయాత్రలకు వెళ్ళాలి. అమ్మో నాకు షుగరు, అమ్మో నాకు పొగరు, అమ్మో నాకు వగరు, అమ్మో నాకు బీపీ, అయ్యో నేను పెట్టే ఐపీ అనుకుంటే నువ్వు పాపై ఇంట్లో పడి ఏడుస్తావు. నాకేం లేదనుకో, మా గురువుని నమ్ముకుని ఎడుతున్నాను, ఆయన దయవల్ల ఇంత అన్నం దొరుకుతుంది, నాకు రూము దొరుకుతుంది, నేను సుఖంగా ఉంటాను, నాకు చివరి లక్ష్యం పరమాత్మ దర్శనం అనుకుని వెళ్ళండి. అలా వచ్చిన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి. భయపడద్దండి, ఎప్పుడు భయం వద్దు, అసలు సగం తీసి పారేయండి. చావు వస్తే ఎప్పుడైనా ఒకేసారి వస్తుంది, 100 సార్లు రాదు. కాశీ వెళ్ళాం, గంగలో స్నానం చేస్తే చచ్చిపోతాం అంటే ఇంట్లో ఉంటే చావువా? చచ్చే కాలం వస్తే ఎక్కడున్నా చస్తావు. ఏలూరులో ఉన్న చస్తావు, మైసూరులో ఉన్న చస్తావు, లేకపోతే మూసీ నదిలో పడిన చస్తావు, గంగలో అయినా చస్తావు, స్విట్జర్లాండ్లో అయినా చస్తావు, జర్మనీలో అయినా చస్తావు, లండన్లో అయినా చస్తావు. అసలు ఇంట్లోనే రోజు లండన్ పెడుతున్నావు, అక్కడైనా చస్తాం. చివరికి చావు ఎక్కడైనా వస్తుంది, దాన్ని పట్టించుకోవద్దు. అలాగని మూర్ఖత్వంతో దూకమని కాదు, అధైర్యం విడిచిపెట్టి హాయిగా తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఏమైనా వార్ధక్యంలో మరణం ఎలా వస్తుందో ఎవ్వడికి తెలియదు. మరణం అతి భయంకరమైనది. మంచం మీద పడి రోగాలతో తీసుకుని కదలలేక చివరికి సంపాదించిందంత ఆసుపత్రి పాలైపోతూ ఉండగా చచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎక్కడో కొంతమంది అదృష్టవంతులు అలా హాయిగా పురాణం ఇంట్లో టీవీలో పెట్టుకుని చూస్తూ ఉంటారు. కాశీఖండం వస్తూ ఉంటుంది, వాడికి 100 ఏళ్ళు వచ్చాయి కరెక్ట్గా. శివ శివ అని నేను అనిపిస్తున్నప్పుడు శివ శివ అంటాడు, శివుళ్ళు ఐక్యమైపోతాడు. ఎవరికైనా చేయించుకోడు పాపం. అలాంటి వాళ్ళు ఉన్నారండి. పంచాకుల శాస్త్రి గారిని ఒక మహానుభావుడు మాతో యాత్రకు వచ్చారు. వారి సతీమణి ఇప్పుడు కొడుకు దగ్గర డాలస్లో ఉంటుంది ఆవిడ, వరలక్ష్మి గారు. ఆయన 2019లో యాత్రకు వచ్చారు. 2020లోనో 2021లోనో మంచం మీద కాసేపు అలా పడుకున్నారు. అసలు పడుకున్నట్టు కూడా తెలియదు ఆయనకి, సోఫాలో లేరు, క్షణంలో పోయారు ఆయన. అది పుణ్యాత్ముల లక్షణం అంటే. ఆయన పోయారని బాధ భార్య పడింది కొంత, కానీ ఏమీ చేయించుకోకుండా సునాయాసంగా వెళ్ళిపోయారండి. ఇంకెంతకంటే అదృష్టం ఉంది? అనాయాసేన మరణం అనే మాటకి ఒక ప్రతీక. అది మహాపుణ్యం చేసిన వాళ్ళకి, గురుభక్తి కలిగిన వాళ్ళకి వస్తుంది. ఏదనాడైనా చచ్చిపోక తప్పదు, కానీ ఇతరుల చేత చేయించుకోకూడదు కదా. అలా గుండెలు కొట్టుకుంటూ ఉంటే రోగాలతో తీసుకోకూడదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, కాశీలో మాత్రమే మరణము సుఖంగా ఉంటుంది. కాశీలో మరణించాలని వెళ్ళిన వాడికి, కాశీలో చచ్చిపోతున్న వాడికి మరణం ఒక పండగలా ఉంటుందిట. నిజంగా ఇక్కడ సంస్కృత శ్లోకం కాకుండా శ్రీనాథుడి పద్యమే చెబుతాను మీకు. పాలిండ్లు కదలంగ పసపు పయ్యదవీచు అచలాధిపతి కూర్మి ఆడు బిడ్డ ధోత్కారమునరిల్చి తొండంబు ముక్కున శేఖరాసారంబు చిలుకు డుంఠీ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము చాచి మేను నివురు ప్రమథోత్తముడు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మ్రాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమొనరించు అప్పుడు కాశీ అభవుడుపదేశమొనరించునప్పుడు కాశీ. కాశీలో చచ్చిపోయేవాడు కుడి చెవి ఇలా పైకి పెట్టి ఎడమ చెవి కిందకి పెట్టి పోతాడు. ఎలా చచ్చిపోయినా ఎందుకో తెలియదు కానీ కుడి చెవి పైకి వస్తుంది. కుర్చీలో కూర్చుంటే ఇలా తల పక్కకి పెడతాడు, అప్పుడు ఈ కుడి చెవి పైకి వస్తుందిట. అలా ప్రాణం విడిచిపెడతాడు. ఆ ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శివుడు వచ్చి చెవులో ఓం అని ఒక నాదాన్ని వినిపిస్తాడు. ఓంకారనాదం చెవిలో చేస్తాడు. అప్పుడు వాడు క్షణం కదులుతాడు. చచ్చిపోయిన వాడు కూడా కదులుతాడు. కదిలి ఈ చెవిలో కూడా చెప్పకూడదా అన్నట్టుగా ఈ చెవిలా అంటాట. అలా ప్రాణం పోతున్నప్పుడు తారక బ్రహ్మ విద్యను ఉపదేశిస్తాడు ఆయన. తారక బ్రహ్మ విద్య అంటే రెండు అర్థాలు. ప్రణవము అని ఒక అర్థం, రామ మంత్రాన్ని కూడా తారక మంత్రం అని అంటారు. అందుకే కాశీలో శవాలను మోసుకుపోతున్నప్పుడు ఘాట్లోకి రామ్ నామ్ సత్యహై రామ్ నామ్ సత్యహై అని తీసుకుపోతారు. ఒరే రామనామమే సత్యం రా, మిగతా అంతా అసత్యమేరా అని. ఇక్కడ మనవాడు మాత్రం అలా కాకుండా అవుట్లు పేల్చడం. చచ్చిపోతే అవుట్లు పేల్చడం ఏంటండి, ఇంకా బతుకుంటే గుండెకి చచ్చిపోతాడు, నిజంగా చేస్తాడు వాడు. ఎంత దరిద్రం అంటే ఈ టపాకాయలు పైకి అఢామని పేల్చడం, ఇంకా వాడికి రామనామం వినిపించరు సరిగదా, జై హో అండం, జోహార్ అండం, నీ జోహారు మండిపోను, రామ రామ అనండి, రామనామ సత్యహేనండి, బాంబులు పేల్చకండి. ఈ బతుకున్న వాడికి కూడా ఈ బాంబుల వాళ్ళు గుండెకి తెచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ప్రాణం అంటే పూర్తిగా చచ్చిపోతాడు. హాయిగా రామ రామ అనండి, లేదా ఓం అనండి, కూడా వెళ్ళండి. అప్పుడే వేదమంత్రాలు వినాలి. వేదమంత్రాలు వినిపించకూడదంటే అదొక ప్రమాదం. ఎందుకంటే అసలు వేదమంత్రాలే చదువుతారు ఆ టైంలో. చచ్చిపోయినప్పుడు గరుడు పురాణంలో చెప్పారు, వేదాలు చదువుతారు అక్కడ. తద్వారా వాడికి శుభం కలిగిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందిట, కాశీలో మరణిస్తున్నప్పుడు చెవిలో ఏమో ఓంకారం ఆయన చెబుతున్నాడు. ఆ సమయంలో ప్రాణం పోతున్నప్పుడు వీడికి బాధ కలగకుండా చేయడానికి ముందు మా అమ్మ పార్వతీమాత వస్తుంది. మా అమ్మ ఏంటి, మనందరమ్మ, ఆవిడక్కడికి వస్తుంది. ఎందుకో తెలిసిన, ప్రాణం పోయే ముందు చేతి గోళ్లల్లో లక్షల కొలది సూదులతో తుప్పు మేకులతో పొడిస్తే ఎంత బాధో అంత బాధ కలుగుతుంది. కాలి గోళ్లల్లో ఏవో తెలియనటువంటి ఎలక్ట్రిక్ షాకులు తగులుతాయి. తేళ్ళు జర్రులు కుడుతూ ఉంటే వచ్చే బాధ కలుగుతుంది. అతి భయంకరం ప్రాణం పోతున్నప్పుడు శరీరానికి కలిగే బాధ. ఆ బాధ కొందరికి క్షణకాలం ఉంటుంది, కొందరికి ఎక్కువసేపు ఉంటుంది. ప్రాణం పోయేటప్పుడు వచ్చే బాధ పాపాత్ములకి రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఉంటుంది. పుణ్యాత్ములకి కొంచెం సేపు బాధ కలుగుతుంది. మీకు ఎలా తెలుసు నన్ను అడుగుతారు కదా, అదే చెబుతున్నాను నేను. 1996లో మా వేణి గారి తాతగారు మాతామహుడు అంటే మా అత్తగారి తండ్రి పోయినప్పుడు మేము శ్మశానానికి వెళ్ళాం. మా నాన్నగారు బతికొండగా వెళ్ళకూడదు, కానీ నేను కుతూహలంతో ఒక ప్రయోగం చేయడానికి వెళ్ళాను. కొప్పాక అని ఒక ఊరుంది, ఏలూరికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊళ్ళో ఆయన పోయారు. శవాన్ని శ్మశానానికి తీసుకొడుతూ ఉంటే నేను వెళ్ళాను. ఆ మధ్యకాలంలో నేను ఒక ప్రయోగం నేర్చుకున్నాను. ఏమిటా ప్రయోగం, ఎవడైనా చచ్చిపోతే వాడి ఆత్మ ఎక్కడికి వెడుతుందో తెలుసుకోవడానికి మన ఆత్మని కూడా శరీరం నుంచి పైకి తీసుకెళ్లే ఒక ప్రక్రియ. అది అంత పూర్వం ప్రయోగించలేదండోయ్. మొదటిసారి కదా, ఈయన తెలుసున్నవాడు కదా, ఈయన దగ్గర ప్రయోగిద్దాం అనిపించింది. తిన్నగా ఉండక అక్కడికి వెళ్ళాక ఆ చితికి నిప్పెడుతున్నప్పుడు ఓ మంత్రం చదివి నా ఆత్మని బయటకు తీసుకుపోయాను. ఆ ప్రాణం శరీరం నుంచి బయటకు వస్తున్నప్పుడు అంత బాధ కలిగింది. పొడి చేస్తున్నట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు, తేళ్లు కుడుతున్నట్టు బాధ కలుగుతుంది. కాకపోతే మంత్రపూర్వకంగా ప్రాణం బయటకు వస్తే ఆ బాధ కొంచెం సేపే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఒక లిప్తకాలం. లిప్తకాలం అంటే అసలు అది ఊహించలేము. అంత స్వల్పకాలం బాధ కలిగితేనే తట్టుకోలేకపోయానంటే పాపాత్ములకి ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. సరే, అప్పుడేం జరిగింది,
అక్కడ యమకింకర్లు ఉంటారు శ్మశానంలో. ఈయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, శవాలు తగలబడుతున్నాయి. ఎవడి ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చారో తెలియదు కానీ భయంకరాకారులైన యమకింకర్లు ముగ్గురు కాసు కూర్చున్నారు అక్కడ. వాళ్ళని చూడడంతో ప్రాణం గజగజలాడిపోయింది. పైగా ఈ ప్రాణం కాలి బొటన వేలు నుంచి ఇలా పైకి తీసుకొచ్చి పై నుంచి తీసుకొచ్చి వెళ్ళానేమో, అప్పుడు నా మాడు దగ్గర సుర్రని ఒక శబ్దం అయ్యింది. ఆ శబ్దం నాకు తెలుసు. నా పక్కన మా తోడలుడు ఉన్నాడు, మా రెండో తోడలుడు. అయ్యయ్యో, పెద్ద ఆయన్ని చూసి ఆ శవం తగలబడుతుంటే ఈయన చచ్చిపోయాడు అనుకున్నారు. పడిపోయాను, వాలిపోయాను. శరీరంలో ప్రాణం బయటికి వెళ్ళింది కదా, దాంతో ముట్టుకున్నవాడికి అర్థమైపోయింది ఈయన పోయాడని. పాపం ఆవిడ ఏమైపోతుందో, ఈయన వచ్చి ఇక్కడికి పోయాడు అనుకుని పక్కన పడుకోబెట్టారు. ఇంకో 4-5 గంటలు అయితే నా నెత్తి మీద కూడా 2 కొండలు నీళ్లు పోసేవారు. వెనక్కి తీసుకెళ్ళక్కర్లేకుండా అక్కడే అంటించేవారు. కాశీఖండం మీకు చెప్పే యోగం అంటే వెనక్కి వచ్చాం. నాకు ప్రాణం బయటికి తీసుకెళ్ళడం వచ్చు కానీ లోపలికి తిరిగి తీసుకురావడం కుదరలేదు. ఎందుకు కుదరలేదు తెలుసా? ఆ వెనక్కి తీసుకొచ్చే ముందు మనం కొంచెం జంకితే మంత్రం మర్చిపోతాం. అందుకే ప్రాణం బయటికి తీసుకెళ్ళకూడదన్నారు. తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ భయం కలిగితే తిరిగి మన శరీరంలో ప్రవేశించే మంత్రం మర్చిపోతాం. అలా మర్చిపోయాను. ఆ మర్చిపోవడంతో రకరకాల ప్రాణులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. యమకింకర్లు వెంటబడి ఒక ఆత్మ పెడుతుంటే ఆత్మను అనుసరించి వెళ్ళాను. మీరు చెబితే నమ్మరు. ఆ రంగురంగుల ప్రాణులు, రకరకాల లోకాలు, ఎక్కడికెడుతున్నావో తెలియదు, అది ఏ లోకమో తెలియదు, అదో మాలోకం. భయంకర జీవులు ఉంటారు అక్కడ. మనకిగా మనం కనుక వెళ్ళిపోతే మన ఆత్మకి శరీరం ఉండదు. అదే యముడి కింకరులు వచ్చి ప్రాణం తీసుకెడితే ఈ ప్రాణాన్ని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరంలో ఉన్నవాడు యమకింకరులు తీసుకెడతారు కనుక వీడికి రూట్ ఉంటుంది, వీడికి రూట్ లేదు. ట్రాఫిక్ జాములు ఇరుక్కున్నట్టు అయ్యింది. ఇంక అయిపోయిందిరా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవడు పట్టుకెడతాడో తెలియదు. రకరకాల భయంకర జీవులు కనపడుతున్నారు. ఓ చోట పుణ్యాత్ములు, ఓ చోట పాపాత్ములు, కొన్ని చోట్ల హుహుహు అని మీదకి వచ్చే ప్రేతాలు, పిశాచాలు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, మహానుభావులైన గంధర్వులు, ఇంతమందిని చూసాం. ఇంతలో ఈలోపు ఎవరో మా నాన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఆయన వెంటనే ఈ ప్రక్రియ నేర్పినవారు ఆయన. మా నాన్నగారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన దగ్గర ఏదో హిందీ చదువుకున్నాం, సంస్కృతం చదువుకున్నాం, ఏదో అనుకుంటారు పిచ్చాడు. ఆయన దగ్గర ఒక గొప్ప యోగ శక్తి ఉన్నది. ఆ శక్తి నాకు మాత్రమే బాగా తెలుసు. అందుకే ఆయన యోగలింగేశ్వర శతకం రాశారు. అందులో ఈ ప్రక్రియ రాశారండోయ్. మీకు వీలుంటే యోగలింగేశ్వర శతకం చదవండి. ప్రాణం బయటికి ఎలా తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి రావచ్చో పద్య రూపంలో చెప్పారు ఆయన. ఆయనకు వెంటనే తెలిసి టక్కున ఆయన కూడా ఆత్మని బయటికి తీసి నా దగ్గరకు వచ్చి, చెప్పా పెట్టకుండా అలా ఆత్మని బయటికి తీయకూడదని డెప్ మీద కొట్టి మళ్ళీ నా ప్రాణం నా శరీరంలో పెట్టారు. ఈ తంతు గడిచేసరికి 2 గంటలు గడిచింది. ఈ 2 గంటలు అక్కడ శవం తగలబడుతోంది, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా మా ఆవిడ దగ్గర వెళ్ళలేదు. ఆవిడకి ఇంకా అంత అదృష్టం రాలేదు. తర్వాత ఏం దొరుకుతుందో, ఎలా శోకించాలో తెలియవలసిన అవసరం లేకపోయింది. ఇంతలో లేచాను. ఇదేంటండి, ఇదేదో చిత్రంగా ఉంది. శరీరం కట్టెలా బిగుసుకుపోయి మళ్ళీ కదిలేడి అని అనుకున్నారు తప్ప ఏం జరిగిందో ఎవరికి చెప్పలేదు నేను చాలా కాలం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణం శరీరంలోంచి బయటికి పోతున్నప్పుడు కలిగే బాధ అది అనుభవిస్తే తెలుస్తుంది అంటున్నాను. అనుభవించిన వాడు చెప్పలేడు. చచ్చినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇలా చచ్చా, నేను చచ్చినాన్ని, నా శరీరంలో ప్రాణం పోతుంటే ఈ కాళ్ళల్లో నొప్పి ఉంది, వేళ్లల్లో నొప్పి ఉందని ఏం చెబుతాడు? చచ్చినవాడేమో చెప్పలేడు, చెప్పేవాడికి విషయం తెలియదు. ఈ రెండూ తెలుసున్నవాడు నేను. అందువల్ల ఆ బాధ అంత భయంకరమైన బాధ గనక కాశీలో ప్రాణం విడిచిపెడుతున్న శవాల దగ్గరికి అమ్మవారు వస్తుందండి. ముందు వచ్చి ఏం చేస్తుంది, ఆవిడ ఒళ్ళంతా పసుపు పూసుకుంటుందిట. అందులో వక్షస్థలానికి కూడా పసుపు పూసుకుంది. ఆ పసుపు చీర చెంగుకు అంటుకుంది. పవిటేసుకుంటారు కదా, పవిటికి పసుపు అంటుకుందిట. ఈ పసుపు అంటుకున్నటువంటి చీర చెంగు అట్టుకొచ్చి ఈ చచ్చిపోతున్నవాడి ముఖం మీద అలా విసురుతుంది. నాయనా, ప్రాణం పోవడం తప్పదు కానీ నీకు ప్రాణం పోతున్నప్పుడు యాతన లేకుండా చేస్తానురా అని పలికి ప్రేమగా విసురుతుంది. అమ్మవారు వచ్చి తన కొంగుతో విసిరికర్రతో విసిరినట్టు విసురుతూ ఉంటే ఈ ప్రాణం పోయేవాడికి ఏమన్నా బాధ ఉంటుందంటారా? అస్సలు బాధ ఉండదు. ఈ విధంగా ఈ పసుపు కొంగుతో, పసుపు అంటుకున్న చీర చెంగుతో విసిరి వాడికి తాపం, వేడి, బాధ, మరణ బాధ లేకుండా చేస్తుంది. అక్కడికి ఈ చల్లని గాలి వల్ల
సగం ప్రాణం పోతున్నటువంటి బాధ పోయింది అక్కడ. ప్రాణం పోతున్నప్పుడు వచ్చే బాధ పోయింది. ఇప్పుడు రెండో ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? ఈ పార్వతీదేవి ముద్దు బిడ్డ డుంఠి విఘ్నేశ్వరుడు. అందుకే ప్రత్యేకంగా డుంఠి అన్నారు. ఆయన వచ్చి ఏం చేస్తాడట, తొండం చివరతోటి చల్లని నీరు తీసుకొస్తాడు. ఏనుగులు ఏం చేస్తాయి, తొండంలోకి నీళ్లు తీసుకుంటాయి కదా, అలాగే తొండంతో నీరు తీసుకొచ్చి ఆ నీరు డామ్మని కొట్టడండోయ్. చచ్చేవాడి మీద కొడితే చచ్చిపోతాడు. అందుకని ఈ తొండం చివర సన్నగా ఒక రంధ్రం ఉంటుంది కదా, అక్కడి నుంచి చినుకు కింద ఒక్కొక్క చుక్క నీళ్లు తొలుతాడట. చల్లని నీళ్లు మెల్లిగా బిందువులుగా చిలుకుతాడు. అప్పుడేమవుతుంది, వేడి తగ్గి చల్లదనం వస్తుంది శరీరానికి. వేసవికాలంలో పూర్వం ఏం చేసేవారు, విసిరికర్రని నీళ్లలో ముంచేవారు. ముంచి కొద్దిగా అనుకుంటూ ఉంటే ఈ విసిరికర్ర గాలితో పాటు చల్లని నీటి తుంపర మీద పడితే ఎంత హాయిగా ఉండేదో కదా. అలా తొండం చివర నీళ్ల చుక్కల్ని పెట్టుకుని ఒక్కొక్క చుక్క అలా చల్లుతాట. శేఖరాసారంబు చిలుకు డుంఠి. శేఖరము అంటే తుంపర, నీటి తుంపరలు కొంచెం చిలుకుతాట. పైగా చల్లడం కూడా కాదు, కొద్దిగా పోస్తాడు. ఆ మధ్యన ఒక నేను ఎత్తి మీద నీళ్లు పోయిరా అంటే ఢామని గొట్టం పెట్టి కొట్టాడు. బోరు గొట్టం తలకాయ పగిలినంత పని అయింది. అలా పోయకూడదు నీళ్లు పోయమంటే. కాళ్ళు కడగమంటే గురువుగారి కాళ్ళ మీద బిందులతో పోసేయటమేనా? ఈ అమెరికాలో ఇదో విచిత్రం. గురువుగారు వచ్చారు మా ఇంటికని, అసలు చలితో అక్టోబర్లోనో నవంబర్లో పెడితే ఈ చలికి ఇంటి దగ్గర నిలబెట్టి ఏది అసలే చస్తూ అంటే చన్నీళ్ళు పెట్టుకొచ్చి కాళ్ళ మీద పోసింది ఒక ఆవిడ. ఇక కన్నీళ్ళు పెట్టుకున్నట్టే. అందుకని నాయనలారా మీకు పుణ్యం ఉంటుంది, పాల పూజలు తీసేసామన్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవ్వండి హారతి ఏదో. అసలే చలి అంటే గుమ్మం దగ్గర పెట్టి కొబ్బరికాయ దిష్టి తీసి ఇంకో మొహం దిష్టి తీస్తే వీడు ఏమైపోతాడు? అసలు దిష్టి కాదు, వీడి పుష్టి అంతా పోయేటట్టుంది. అవునా? మనకి వాళ్ళకి తేడా ఉంది. మనకైతే గుమ్మం దగ్గర నిలబెట్టినా కాస్త ఏం అవుతుంది, అంత చలి ఉండదు. అక్కడ అలాగదే వామ్ వెల్కమ్ అన్నారు. అందుకే వెచ్చని స్వాగతం చెప్పాలి. అక్కడ ముందు వేడి ఇవ్వాలి. ఇక్కడ వేడిస్తే చచ్చిపోతాడు, అక్కడ వేడి ఇవ్వకపోతే చచ్చిపోతాడు. అందువల్ల చల్లగా సన్నగా నీళ్లు చల్లుతాడు డుంఠి విఘ్నేశ్వరుడు. అక్కడికి పార్వతీదేవేమో కొంగుతో విసిరింది, ఈయన చల్లగా నీళ్లు చిమ్మాడు. ఈయన కొంత మళ్ళీ వేడి తగ్గింది. ఇప్పుడు గంగామాత వచ్చింది. ఆవిడేం చేసిందిట, ప్రేమగా తన చెయ్యి చాచి ఒళ్ళు నిమురుతోందిట. ఒళ్ళంతా ఇలా నిమిరింది. నిమిరి ఆవిడెవరు? గంగ. ఆవిడ చేతులు చల్లగా ఉంటాయి. చచ్చేవాడి ఒళ్ళు జ్వరం వచ్చి వేడితో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తాపం తగ్గించి ఒళ్ళు అలా నిమురుతూ ఉంటే ఎంత బాగుంటుందో. సెగ్గడ్డ వచ్చినప్పుడు ఆ సెగ్గడ్డ చుట్టూతో వేలుతో ఇలా తిప్పేవారు. తిప్పితే కాస్త హాయి కలుగుతుంది. ఈ పోయే కాలం వచ్చిన వాడికి గంగామాత వచ్చి ప్రేమగా నిమురుతూ ఉంటే, మృదువైన చేతితో నిమురుతూ ఉంటే, కోమలమైన పువ్వు కంటే కోమలమైన చేతితో నిమురుతూ ఉంటే ఆ మరణయాతన ఇంకొంచెం తగ్గిపోయింది. మళ్ళీ నిమిరే వాళ్ళ చేతులు కొంచెం బాగుండాలి. చేతులు గరుకుగా తాచుపాము చేతుల్లాగా భయంకరంగా ఉన్నవాడు వచ్చి ఇలా నిమిరాడా ధామని తెచ్చిపోతాడు వీడు. అందుకని ఆవిడ తామర పువ్వులాగా మృదువుగా ఉన్న చేతితో నిమురుతోందిట. ఇంకా నాలుగో ఆయన ఎవరు? ప్రమథోత్తముడు భృంగి. నంది, భృంగిరిటి మొదలైన వాళ్ళంతా ప్రమథగణాలు. అందులో భృంగి అన్న ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేశాట, ఇంత విభూతి కైలాసం నుంచి తెచ్చాడు. ఆ విభూతి తీసుకొచ్చి ఈ చస్తున్నవాడు నుదుట ప్రేమగా ఇలా రాస్తాడు. విభూతి రాస్తే ఇక వాడికి ఏ విధమైన నరకము ఉండదు. ఓం త్ర్యంబకం బిజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతాత్. సుగంధి అంటే ఏమిటి? మనకి మరణం లేకుండా చేయులేదని అర్థం. సుగంధి అనే శబ్దములకు మరణం లేకుండా చేయుట. జ్ఞానం అని ఒక అర్థం, బుద్ధి అని ఒక అర్థం. సుగంధి ప్రాప్తి మూలం అన్నాను. అందుకే నేను ఒకప్పుడు పద్యంలో జ్ఞానం పొందాలంటే, కైవల్యం పొందాలంటే దానికి మూలం భస్మం. అందుకే పరమ పవిత్రమైనది భస్మ. మరణావస్థలో ఉన్నవాడి నుదుట కొంచెం విభూతి రాశారంటే అది శివుడికి సంబంధించిన విభూతి, పవిత్రమైన విభూతి రాస్తే వాడు ఎంత పాపాత్ముడైనా నరకమునకు వెళ్ళడు. అందువల్ల శరీరం మీద భస్మం ఉండాలిరా నాయనా అని చెప్పారు మన పెద్దలు. సాక్షాత్తు భృంగి వచ్చి కాశీలో మరణిస్తున్న వాడి నుదుట ఫాలాగ్రమున తీర్చు
భస్మ రేఖ, భసిత రేఖ, విభూతిని అలా రేఖల కింద తీరుస్తాడు 3 రేఖలుగా. దానివల్ల ఏమైంది? ఇక మహాభయంకరమైన 4వ బాధ కూడా పోయింది. ప్రాణం పోతున్నప్పుడు 5 బాధలు ఉంటాయి. ఎన్ని బాధలు ఉంటాయి? 5 బాధలు. 5ంటిని పంచతాపములు అంటారు. ఒక తాపం అమ్మవారు పార్వతి తీర్చింది, ఎలాగా? కొంగుతో విసిరి. 2వ తాపం డుంటి విఘ్నేశ్వరుడు తీర్చాడు, తొండంతో సన్నగా నీళ్లు తల్లి. 3వ తాపం గంగామాత చేతితో నిమిరి తొలగించింది. 4వ తాపం భృంగి వచ్చి నుదుట విభూతి రాసి తొలగించాడు. ఇక 5వ తాపం చెవిలో ఓంకారం చెబుతున్నాడు శివుడు కనుక, తారక మంత్రం ఇస్తున్నాడు కనుక పూర్తిగా పోయింది. అప్పుడు వాడి ప్రాణం హాయిగా పైకి లేచిపోతుంది. అలా పాపం పూర్తిగా పోయి పంచప్రాణములు హాయిగా పైకి లేచిపోతే అప్పుడు వాడు సాక్షాత్తు శివస్వరూపుడైపోయి శాశ్వతంగా కైలాసంలో ఉంటాడు. ఇక వాడికి పునర్జన్మ ఉండదు. ఇది కాశీలో మరణించేవాడి దివ్య యోగం. అందుకని కాశీ ఎంత గొప్పది అని దేవతలు పొగిడారు. ఇక్కడ 3వ అధ్యాయంలో పొగిడిన వాళ్ళు ఎవరు? దేవతలు. ఇలా పొగిడి ఆనందపడిపోయి మనం కూడా కాశీలో బతికితే ఎంత బాగుంది, దిక్కుమాల స్వర్గానికి వెళ్ళాం, స్వర్గం కంటే కాశీ గొప్పది కదా అనుకున్నారు. ఈలోపు వాళ్ళకి కర్తవ్యం గుర్తుకొచ్చింది. అందుకని ముందు చకచక విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి లింగాన్ని భక్తితో భసితంతో పూజించారు. భసితము అంటే బూడిద, విభూతితో అభిషేకించారు. తర్వాత జలాభిషేకం చేశారు. ఇంకా ఇప్పుడు అగస్త్యుడు ఎక్కడున్నాడా అని వెతకడం మొదలెట్టారు. వారి అదృష్టం బాగుండి అన్ని ప్రాంతాలు తిరగ్గా గంగా నదీ తీరంలోనే హరిశ్చంద్ర ఘాట్కేసి వెళ్ళే మార్గం అంతా ఆ రోజుల్లో అగస్త్యుని యొక్క ఆశ్రమం, చాలా పెద్ద ఆశ్రమం. ఇప్పుడు అన్ని ఘాట్లు ఏర్పడిపోయాయి. ఆ రోజుల్లో అక్కడ ఆయనకి ఒడ్డు మీద పెద్ద ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమం దగ్గర తోట ఉన్నది. ఆ తోటలో మారేడు చెట్లు, మద్ది చెట్లు, ఇంకా గన్నేరు చెట్లు, మల్లెతీగలు ఇవన్నీ ఉన్నాయటండోయ్. ప్రత్యేకంగా లోపాముద్ర మల్లెతీగలు వేసింది. ఆ మల్లెతీగల నుంచి వచ్చిన మల్లెపూలు తన జడలో పెట్టుకునేది కాదు. ఆ మల్లెపూలు అమ్మవారికి, అయ్యవారికి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికే ఇచ్చేదిట. అవన్నీ చూసుకున్నారు వాళ్ళు. విశాలమైన అగస్త్యుని ఆశ్రమంలో ఓ తమాషా చూశారండోయ్. సుండాదండేన కరటి సింహం కండూయతే భయ. ఓ సింహం వచ్చిందిట. సింహానికి ఏనుగు కనపడితే ఏం చేస్తుంది? ఒక్కటి కుంభస్థలం మీద కొట్టి తినేస్తుంది. కానీ ఇక్కడ సింహం ఏనుగు దగ్గరికి వచ్చి దాని తొండాన్ని ఇలా సన్నగా గోకిందిట. ఈ తొండం చివర కొంచెం దురద ఉంటుంది ఏనుగుకి, ఆ దురద తొలగించిందిట. అప్పుడు ఏనుగు ఆనందపడి, నాకు దురద తొలగించావుగా, నీకు వేడి తొలగిస్తాను అని తొండం చివరి నుంచి నీళ్లు దాని మీద పోసి దానికి చల్లతనం ఇచ్చింది. ఇంతలో పులి వచ్చింది. అక్కడ లేడిపిల్ల ఉంటే ఆ లేడిపిల్ల దగ్గరికి వెళ్ళి, ఓ మై డియర్ లేడీ, ఏది నీ బాడీ అని పలికి దాని నోట్లో పచ్చగడ్డి పెట్టడం మొదలెట్టిందిట. సాధారణంగా లేడీ కనపడితే నోట్లో వేసుకుని గడ్డి తిన్నట్టుగా తినేయాలి, ఫుడ్ అవ్వాలి లేడీ. కానీ లేడీకి కూడా అది గడ్డి పెడుతోంది. ఇంతలో ఏం చేసింది? సోకరహ అడవి పంది వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి మట్టి పట్టుకొచ్చి అక్కడున్న చిరుతుపులి మీద జల్లి నువ్వు సుఖంగా ఉండదుట. చిరుతుపులు వచ్చి దాన్ని మెడబట్టుకుని తినకుండా, మనకి నేషనల్ పార్కుల్లో వాటిలో చూపించినట్టు కాకుండా దానికి పట్టుకొచ్చి ఆహారం పెట్టడం మొదలెట్టింది. ఇంతలో ఆవు దగ్గరకు వచ్చింది. ఎవరు? చిరుతుపులి, పులి, ఆ తర్వాత తోడేలు మొదలైనవి. గోమాత మేము శాకాహారులుగా మారిపోయాం కాబట్టి మాకు పాలు ఇస్తావా అని అడిగి ఆవు పాలు తాగి దానికి బదులుగా ఆవుకి గడ్డి, దాణ అవి పెట్టాయి. ఎంత బాగుందో చూసారు అక్కడ. దీనికి గల కారణం ఏమిటి? ఆ మహర్షి యొక్క తపశ్శక్తి. వైరం పరిత్యజ్య లుఠేతత్ ఉత్ప్లుత్యోత్ప్లుత్యలేలయ ఆలోక్య మోషకం సర్ప చరంతం వదనాగ్రత. అక్కడున్న జంతువులన్నీ పరస్పర విరోధాన్ని విడిచిపెట్టాయి. దానికి గల కారణం ఆ మహానుభావుడి యొక్క తపశ్శక్తి. ఇంకా విచిత్రం ఏంటంటే, పరస్పర వైరోధం విడిచిపెట్టి ఎలుక, పాము ఆడుకుంటున్నాయి. పాము పడగబడితే ఆ పడగ నీడలో ఎలుక కూర్చుంది దర్జాగా. ఇప్పుడు ఈ పాము పడగ
స్లాబ్ వేసుకోక్కర్లేకుండా అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. మనం స్థలం కట్టుకుంటే, బిల్డింగ్ కట్టుకుంటే స్లాబ్కు బోల్ డబ్బులు ఖర్చు అవుతాయి. ఇక్కడ పామే పడగబట్టింది, ఈ పడగే స్లాబ్ అనుకో అందుట. ఎంతలో ఇది స్లాబ్ అయితే అక్కడికి నెమలు వచ్చింది, పాముని వీపు మీద కూర్చోమని అటు ఇటు తీసుకెళ్ళింది, ఇది క్యాబ్ దానికి. ఇంకేమో చెప్పాను, పరస్పర విరోధాలు విడిచిపెట్టాయి. కారణం జాతుమాంసం నభోక్తవ్యం ప్రాణైః కంఠగతైరపి భోక్తవ్యం తర్హి భోక్తవ్యం స్వమాంసం నేతరస్య చ. ప్రాణములు కంఠం దగ్గరకు వచ్చాయి అంటే ప్రాణం పోతోంది. చావు దగ్గరకు వచ్చిన కాశీలో పొరపాటు కూడా పూర్వకాలంలో మాంసం తినేవారు కదట. శాస్త్ర ప్రకారంగా మాంసభక్షణం నిషేధం. నీ మాంసం కావాలంటే నువ్వు తిను, ఇతరుల మాంసం తినకూడదు అని ఒక నియమం ఉన్నది. కాశీ ఎక్కడ, కాశీలో మాంసం తినడం ఎక్కడ అన్నారండి. ఎందులో 90వ శ్లోకంలో కరెక్ట్గా. క్వ మాంసం క్వ శివే భక్తి క్వ మద్యం క్వ శివార్చనం మద్య మాంసరతానాంచ దూరే తిష్టతి శంకర. మాంసం ఎక్కడ, కాశీ నివాసం ఎక్కడ అంటే మాంసం తినేవాడికి కాశీలో నివసించే అర్హత ఉండదు. అటువంటి వాడు అక్కడ మరణిస్తే ముందు ప్రేతం అవుతాడు తప్ప డైరెక్ట్గా ముక్తికి వెళ్ళాడు. కాశీలో పంచక్రోశుల ప్రాంతంలో మద్యపానం చేయకూడదు. మద్య మాంస రతులైనటువంటి వాళ్ళకి శివుడు దూరంగా ఉంటాడు. దూరే తిష్టతి శంకర అనగా కొన్ని ప్రాంతాలు పంచక్రోశ యాత్ర ఉంటుంది, ఆ ప్రాంతంలో మద్య మాంసములు వాడరు. అందుకే యోగ్యాలు వచ్చాక స్ట్రిక్ట్గా పెట్టారు. అందుకే పంచక్రోశుల్లో ఎక్కడ ఒక్క బ్రాందీ షాప్ ఉండదు చూడండి, దానికి దూరంగా పెట్టారు తప్ప. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇలా అనుకుంటూ వాళ్ళు ఈ మహానుభావుడు ఆశ్రమంలో అందరూ కలిసి ఉంటున్నారని పొగుడుకుంటూ వెళ్ళారు. అంతలో అక్కడ శివో భోక్త శివో దాత అనుకుంటున్న ఒక ఆయన కనబడ్డాట. అనగా ఇచ్చేవాడు శివుడు, తినేవాడు శివుడు, బతికినవాడు శివుడు, మరణించినవాడు శివుడు, ఈ ఇల్లు శివుడు, ఇంట్లో ఉండేవాడు శివుడు, చెట్లు శివుడు, సర్వం శివమయం, ఈ విధంగా శివుడే సమస్తం అనుకుంటున్నాడు ఒక ఆయన. ఆయన కొంచెం పొట్టిగా ఉన్నాడు, బుల్లి పొట్టతో ఉన్నాడు, ఒళ్ళంతా బూడిద చేసి పూసుకున్నాడు, ఒళ్ళంతా భస్మమే. ఒక విధంగా చెప్పాలంటే బూడిదలో స్నానం చేసి బయటకు వచ్చినట్టున్నాడు, భస్మ స్నానం చేశాడు. ఏమి శ్లోకం అంటే ఆ శ్లోకానికి తెలుగులో అనువాదం ఉంటుంది. శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయుల్ మఖాది క్రియల్ శివుడే సర్వము నే శివుండననుచుల్ చింతింపుచుల్ పాడుచుల్ భవ కాశీధవ నీలకంఠయనుచున్ ప్రార్థింపుచున్ పాడుచున్. ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికి అర్థమైపోయిందిగా, అగస్త్య మహర్షి. ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకుని భస్మస్నాన శుద్ధాంగుడై ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు. అసలు భస్మంలో స్నానం చేశాడు. పైగా సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై. శ్రీఫలము అంటే మారేడు ఫలం, మారేడు చెట్ల తోట ఉన్నది అక్కడ. ఆ మారేడు చెట్లకి ఇంతంత పళ్ళు ఉన్నాయి, మారేడు పళ్ళు. అలాంటి మారేడు తోటలో తిరుగుతున్నాడు. అంటే దేవతలు వెళ్ళే సమయానికి ఆయన మారేడు తోటలో ఉన్నాడు, బిల్వవనంలో ఉన్నాడు. ఆ బిల్వవనంలో ఉండి బూడిద ఒళ్ళంతా పూసుకుని శివుడే ఇస్తాడు, శివుడే తింటాడు, శివుడే యజ్ఞము చేస్తున్నాడు, శివుడే సమస్తము, నేనే శివుణ్ణి అంటే చివరికి శివోహం. శివోహం అంటే అహం, నేను శివ శివుణ్ణి అన్నాడు. చివరికి నేనే శివుణ్ణి అన్నాడు. అది మన మతం గొప్పతనం. సనాతన ధర్మం చెబుతోంది శివోహం అనుకో, అహం బ్రహ్మాస్మి అనుకో, అంతేగాని దేవా పాపిని ఎన్నాళ్ళైనా ఈ పాపి శబ్దమే. చక్కగా శివోహం అనుకోవాలి. ఎప్పుడు ఏమనుకోవాలి? శివోహం అనుకోండి. పాపాత్ముడిని ఎప్పుడు అనాలంటే మనం తప్పు చేసామనుకున్నప్పుడు ఆకరణ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాపోహం పాపకర్మాహం అంటాం. అది ఒక్కసారే, అంతేగాని 24 గంటలు పాపాత్ములు ఎందుకు అవుతాం? మనమంతా పరమేశ్వర స్వరూపులం, మనమంతా పరబ్రహ్మ స్వరూపులం. అదే సనాతన ధర్మం. ఆ విధంగా శివోహం అనుకుంటూ
మారేడు తోటలో తిరుగుతూ ఉంటే ఆయన మరొక శివుడిలా కనపడుతున్నాడు. ఆ పక్కనే ఆయన సతీమణి పరమపతివ్రత లోపాముద్ర సాక్షాత్తు గాయత్రీ మంత్రస్వరూపంలో ఉన్నది. ఇంకా అక్కడికి వెళ్ళడంతో ఆనందపడిపోయారు వీళ్ళు. అగస్త్య నమస్కారం అన్నారు. ఆవిడ్ని కూడా భక్తితో నమస్కరించి గౌరవించారు. ఆవిడ కంటే కొంచెం వయస్సులో పెద్దవాళ్ళైన వశిష్ఠాదులు ఆవిడ్ని అభినందించారు. అసలు ఇక్కడికి చెప్పారు, ఈ పరస్పరం కలుసుకున్న ఘట్టం చాలా గొప్ప ఘట్టమట. ఇంకా ఏం మాట్లాడలేదు ఎవరితో. అగస్త్యుడికి వాళ్ళు నమస్కారం చేశారు, అగస్త్యుడు వాళ్ళని అభినందించాడు. ఇంతవరకు జరిగిందా? దీనికి కూడా ఫలశ్రుతి చెప్పారు. ఇదం పుణ్యతమాఖ్యానం. ఇప్పటి వరకు జరిగిన ఈ ఘట్టం అత్యంత పుణ్యస్వరూపం. ఇంత పుణ్యమైన ఘట్టం ప్రపంచంలో లేదు. పుణ్యము, పుణ్యతరము, పుణ్యతమము. మీకు ఇంగ్లీష్లో కూడా చూడండి, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటుంది, అవునా? గుడ్, బెటర్, బెస్ట్. అలాగే సంస్కృతంలో కూడా పుణ్యం, పుణ్యతరం, పుణ్యతమం. తరతమ భేదం అంటే ఇదేనండి. తరము అంటే ఇతరులతో పోల్చటం, తమము అంటే ఇంకంతకంటే గొప్పది లేదు. కాబట్టి పుణ్యతమము అంటే ఇంతకంటే పుణ్యమిచ్చేటటువంటి ఘట్టం మరొకటి లేదని అర్థం అనమాట. అటువంటి ఈ ఘట్టాన్ని భక్తితో శ్రద్ధతో విన్నవాడికి ఏమి కలుగుతాయో చెప్పారు. భక్తితో వినాలట, మళ్ళీ ఏదో కాలక్షేపంగా వినకుండా. ఒకవేళ వినలేకపోతే చదవచ్చు, చదివించుకోవచ్చు, వినొచ్చు. ఏం చేసినా సరే విధూయ సర్వపాపాని, వాడి పాపములు ఎగరగొట్టబడతాయి. వాడు తన పాపాలని ఎగరగొడతాడు అంటే అర్థం వాడి పాపాలన్నీ నాశనం అయిపోతాయి. పైగా ఆ పాపాలు ఎటువంటివిట? జ్ఞాత్వా జ్ఞాత్వా కృతాన్యపి. జ్ఞాత్వా అంటే తెలిసి, కొందరు తెలిసి పాపాలు చేస్తారు, కొందరు అజ్ఞాత్వా తెలియక చేస్తారు. కలిస్తే జ్ఞాత్వా అజ్ఞాత్వా, తెలిసి కానీ తెలియక కానీ మానవులయ్యాక ఎన్నో కొన్ని పాపాలు చేయక తప్పదు. ఈ పాపములన్నీ ఈ ఘట్టములు విన్నంత మాత్రం చేత ఢామ్మని ఎగిరిపోయాడు. మళ్ళీ దగ్గరికి రమ్మంటే రావు. ఇంకా ఎంత గొప్ప విషయం అంటే హంసవర్ణేన యానేన గచ్చేచ్చవపురం ధ్రువం. తెల్లని వాహనం వస్తుందట. హంసవర్ణం అంటే అర్థం ఏంటి? తెల్లని రంగులో ఉన్న హంసాకారంలో ఉన్న ఒక వాహనం మన కోసం శివుడు పంపుతాట. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. ఇప్పుడు పంపేస్తే రేపు మళ్ళీ మీరు ఉపన్యాసానికి రాకపోతే నేను ఎవడికి చెప్పుకోను. వాడికి 100 ఏళ్ళు నిండాక ఒక దివ్య వాహనం వస్తుంది, అది తెల్లని వాహనం. అప్పుడు ఆ తెల్లని వాహనంలో వాడు కూర్చుని శివుడి దగ్గరికి హాయిగా వెళ్ళిపోతాడు. దివ్య విమానంలో కైలాసానికి వెడతాడు. అంత యోగం ఈ కథ విన్నవారికి వస్తుంది. ఏమండి, నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను కదండి, 100 ఏళ్ళు అయ్యాక అక్కడికి కూడా వస్తుందా అని అడిగాడు ఒక ఆయన. నువ్వు ఈ స్విట్జర్లాండ్లో ఉన్నా, లేకపోతే మేరీ ల్యాండ్లో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఫిన్లాండ్లో ఉన్నా, ఏ ల్యాండ్లో ఉన్నా శివుడి కథ విన్నావు కనుక బ్యాండ్ మేళంతో పాటుగా శివుడు విమానం పంపించి అక్కడికి వచ్చి నేను తీసుకెళ్తాను. ఈ కథని శ్రద్ధతో వినాలంతే. అక్కడితో ఈ తృతీయోధ్యాయం పూర్తయింది. అయిన తర్వాత ఇప్పుడు అగస్త్యునికి నమస్కరించి బృహస్పతి గారు మొదలెట్టారండి. మాట్లాడేటప్పుడు అందరూ మాట్లాడకూడదు. ఇందులో ఉన్నారు ఋషులు, ఇంద్రుడు ఉన్నాడు, దిక్పాలకులు ఉన్నారు, హేమాహేమీలంతా ఉన్నారు. ఎంతమంది ఉన్నా మాట్లాడేవాడు ఒక్కడే మాట్లాడాలి. అందరూ గొప్పవాళ్ళే, అందరూ మైకులో లొడలొడ మాట్లాడితే ఏమర్థం అవుతుంది? అందువల్ల బృహస్పతి గారు మాత్రమే మైకు పుచ్చుకొని సీట్లో కూర్చొని ఉపన్యాసం మొదలెట్టారు. ఉపన్యాసం బృహస్పతి మొదలెట్టాట. అమ్మా లోపాముద్ర, ఈ అగస్త్యుణ్ణి చేపట్టి నువ్వు ధన్యాత్పురాలివయ్యావు. అటువంటి భర్త దొరకడం నీ అదృష్టం, నీలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టం. ముందు మొదలెట్టడం ఆవిడతో మొదలెట్టారండోయ్. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మగవాడితో మాట్లాడకూడదు, ముందు ఆవిడని అభినందించాలి. అమ్మ మీరు ఉండబట్టి కదండి ఆయన ఇంత పురాణం చెబుతున్నాడు, మీరు కాఫీ ఇవ్వబట్టి కదా ఆయన అలా అయ్యాడు అని ఆవిడని పొగడాలి. అది చాలామందికి తెలియదు. తాతయ్య గారి ఇంటికి వెళ్ళి తాతయ్య గారు మీరు మంచివారంటే ఆవిడకి మండిపోతుంది, అంటే అక్కడికి నేను కాదా అంటుంది. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత మంచివారండి, వచ్చిన వారికి చెంబుడు కాఫీ పోస్తారండి అంటే ఇదివరకు పోయిపోయిన ఇప్పుడు పోస్తుంది చెంబుడు.
ఈ టెక్నిక్స్ తెలుసుకోరు చాలామంది. వెళ్ళగానే ఎంతసేపు గురువుగారు కావాలి, గురువుగారి భార్య వద్దంటే ఎలాగా? అసలు రేపు పొద్దున మిమ్మల్ని చూసేది ఆవిడే, మకాం ఇచ్చేది ఆవిడే, అవునా? అందుకని లోపాముద్ర ఎంతో గొప్పది. లక్ష్మీ స్వరూపిణి అన్నారు. నువ్వు తపో లక్ష్మివి, ఈయన తపఫలితం. నువ్వు గృహదేవతవి, ఈయన గృహం. నువ్వు అన్నానివి, ఆ అన్నం పెట్టే దాత ఈయన. నువ్వు పతివ్రత, ఆ పతివ్రతని పొందిన సతీవ్రతుడు ఈయన. ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు కొంతమందే ఉన్నారు. శాండిల్యుడు సత్య, అరుంధతి వశిష్ఠుడు, సావిత్రి సత్యవంతుడు, అనసూయ అత్రి మహర్షి, లోపాముద్ర అగస్త్యుడు, సుకన్య చవనుడు, నలుడు దమయంతి. ఈ పేర్లు చెప్పారు అంటే వీళ్ళు ఎంత గొప్పవాడో ఆలోచించండి. మీరు నేను చెబితే కాదు, సీత కూడా ఇదే మాట అంది. సుందరకాండంలో రావణాసుడితోటి భైమీ పతి మనోవ్రత అంటే దమయంతి నలుడితోటి అడవికి వెళ్ళినట్టే నేను రాముడితో అడుగుకి వచ్చా అంటే దమయంతి ఎంత గొప్పదో ఆలోచించండి. దమయంతి నలుల వలె మేము సీతారాములం కలిసి ఉంటాం అని సీత చెప్పింది. సుకన్యా చ్యవనం యథ, లోపాముద్ర యథాగస్త్యం, వశిష్ఠం అరుంధతీచ, అరుంధతి వశిష్ఠుడిలాగా, సుకన్య చవనుడిలాగా, లోపాముద్ర అగస్త్యుడితో వెళ్ళినట్టుగా, దమయంతి నలుడితో వెళ్ళినట్టుగా నేను ఎప్పుడూ రాముడితోటే ఉంటాను అన్నది. అంటే వాళ్ళు ఎంత గొప్పవాడు కాకపోతే అంతటి మాత సీత అన్నదో ఆలోచించాలి. మీ దంపతులు అటువంటి వాళ్ళు. అమ్మా, బతికున్నప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా భర్త భర్తే. అందుకే బతికున్న రోజుల్లో భర్తని పూజించి గొప్పవాళ్ళు అవుతారు. భర్త చచ్చిపోయినా ఆ స్త్రీ ఎప్పుడూ గొప్పదేట, ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఉన్నారు కాబట్టి. ఎంత గొప్ప మాట చెబుతున్నానంటే ఇక్కడ మీకు, బతికున్న రోజుల్లో భర్తని గౌరవించింది ఒక ఆవిడ. చాలా గొప్ప ప్రేమతో బతికారు భార్యాభర్తలు. ఇప్పుడు అనుకోకుండా భర్త పోయాడు, ఈవిడ విధవ అయ్యింది. కానీ కొందరు ఏం చేస్తున్నారు, విధవ ఎదురొస్తే భయపడిపోతున్నారు, అవునా? కానీ ఇక్కడేమంటున్నాడో తెలుసా? ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్బుధై అని ఒక గొప్ప శ్లోకం చెప్పారు. నగంగయా తయా భేదో యా నారీ గతభర్తృక ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్ తాం పూజయేద్బుధై. గంగా నదికి భర్త చచ్చిపోయిన స్త్రీకి తేడా లేదట. ఇది భార్యాభర్తలు కలిసి ఉంటే. బతికున్న రోజుల్లో భార్యాభర్తలు ఐకమత్యంతో బతికారు. భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంది, ఆయన ఆవిడ ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ భర్త దూరం అయ్యాడు. అలా భర్తకు దూరం అయిపోయిన విధవ ఉన్నదే, ఆవిడకి గంగా నదికి తేడా లేదు. నా గంగయా తయా భేద అంటే గంగకి ఆవిడకి తేడా లేదు. పైగా ఉమా అంటే పార్వతీదేవి, శివసమా ఆవిడ సాక్షాత్తు ఈశ్వర స్వరూపిణి కాబట్టి పూజించాలి. ఆవిడ్ని పూజించకుండా ఆవిడని అవమానించిన వాడు నాశనం అయిపోతాడు అని కాశీఖండం చెబుతూ ఉంటే, భర్త చచ్చిపోయిన వాడిని ఇంటికి రానివ్వక ఆవిడ ముఖం చూడక ఎంత ఏడిపిస్తున్నారో చూడ కొంతమంది మూర్ఖులు. భర్త పోయినా ఆవిడ సాక్షాత్ అమ్మవారితో స్వరూపంతో సమానం. ఉమ్మతో పోల్చారండి కాశీఖండంలో. మన వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయితే ఈ పిచ్చాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు ఎవడో పాడు చేశారు. అది నమ్మకండి. మొగుడు పోతే కుంకము పసుపు తీయమని ఏ శాస్త్రం చెప్పలా. భర్త గారి వల్ల మీకు వచ్చింది ఒక్క తాళిబొట్టు మాత్రమే, అది ఒక్కటే తీయండి. గొలుసు కూడా వద్దు. ఆయన తాడు కట్టాడు, ఆ తాడుకు 2 సూత్రాలు కట్టాడు, ఆ సూత్రములు మాత్రమే ఆయన దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి తీయాలి. అంతే తప్ప మెళ్ళో గొలుసు తీసేయండి, అసలు బూడిద పెట్టుకోకండి, మీరు బొట్టు పెట్టుకోకండి, పసుపు రాసుకోకండి అని ఎవడు చెప్పాడో వాడు పాపాత్ముడు. నేను డంకా పదంగా చెబుతున్నాను. అసలు అమ్మవారితో పోల్చారండి ఆవిడ్ని. నా గంగయా తయా భేద యా నారీ గతభర్తృగా ఉమా శివసమా సాక్షాత్. ఆవిడ సాక్షాత్ అమ్మవారు అన్నారు. అది మర్చిపోయి అసలు ఇంట్లో ఎంతమంది ఏడిపిస్తున్నారు. ఈ మధ్యన కొంచెం తగ్గింది కానీ పూర్వం ఏడిపించేసేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే వాడు మొహం చూడటం లేదు. అది ఎంత అన్యాయం అది. కాబట్టి అది తీసి పక్కన పెట్టాలి. ఇలా చాలా అద్భుతమైన విశేషాలు ఎన్నెన్నో ఇందులో చెప్పారు. ఆ విశేషాలన్నిటితో రేపు మళ్ళీ మనం యథాప్రకారంగా కలుసుకుందాం. ఈ రోజు నుంచి కొన్ని పిచ్చి విడిచిపెట్టాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ అద్భుతమైన కార్యక్రమంలో అప్పుడే చూస్తూ ఉండగా 2 రోజులు గడిచిపోయి ఇంక 8 రోజుల్లోకి వచ్చేసాం. ఈ 8 రోజులు సద్వినియోగం చేసుకోండి. స్వస్తి.